అమ్మా రాయి గుర్తుకే ఓటేయండి అమ్మా. ఎత్త గాని ఓటుకి ఎంత ఇస్తారు? 2000. గల్లవలు వచ్చి 3000 ఇస్తానన్నారుగా. అయితే వాళ్ళకే వేసుకోపో. కాగు నీకేస్తాం అది పైసలు ఇరా. ఓటు వాళ్ళే అనుకో, అప్పుడు చెప్తాను ఈ సంగతి. నీకేస్తాం పో. ఇండిపెండెంట్ గా గెలుద్దాం, అన్యాయాన్ని ఎదిరిద్దాం. న్యాయం కోసమే నీ దగ్గరికి వచ్చినామన్నా, అమ్ముడు పోయేటోళ్ళం కాదు మేము. ఏం రా, మీరు మా సైడ్ రారా ఇక? ఎందుకు రావాలా? నువ్వేం మంచి పని చేస్తావని రావాలా నీ సైడు? మా సైడ్ ఉన్న వాళ్ళకి రోజు బిర్యానీ పెడుతున్నాం. రోజుకి 500 కూడా ఇస్తున్నాం. రాయి గుర్తుకే మన ఓటు. న్యాయం కోసమే నీ దగ్గరికి వచ్చినామన్నా, అమ్ముడు పోయేటోళ్ళం కాదు మేము. డబ్బులు లేకపోతే పని అవదమ్మా. అందరు అమ్ముడు వేరు, ఒక్కడి ప్రచారం ఏం చేయాలిగా? పోయినసరికి ఇట్లనే ఆ పని చేస్తా ఈ పని చేస్తా అని ఏ పని చేయలే, అందుకే ఈసారి నా ఓటు నీకెయ్యా. ఇప్పుడు నీకు 2000 వద్దా? అయితే శంకర్ అన్న రాయి గుర్తుకే రాయి. తమ్ముడు ఈ గుర్తు కోటేయమని చెప్పి అందరికి చెప్పండి. ఏం రా, నా మీద గెలుస్తావా రా? నువ్వు గెలుస్తా, ఖచ్చితంగా గెలుస్తా. అవినీతి అక్రమాలన్నిటినీ ఎదిరిస్తా. 50,000 ఇస్తా, నా సైడ్ వచ్చాయిరా. ఏం రా, డబ్బులకు అమ్ముడు పోయేటోళ్ళకే అనిపిస్తున్నారా నీకు? 1,00,000 ఇస్తా. నన్ను కొనలేవురా నువ్వు. 50 లక్షలు ఇస్తారా? శంకర్ అన్నకి రాయి గుర్తుకే. ఒకప్పుడు నేను ఒక బిచ్చగాని, ఈ రోజు నేను ఎంతో సంపాదించి స్థాయికి వచ్చినా అంటే కేవలం మీ రోటేషన్ నన్ను గెలిపించినందుకే. కాబట్టి ఈ పేదోన్ని మళ్ళొక్కసారి గెలిపిస్తే రేపటి రోజు మళ్ళీ 4 పేదోళ్ళు తయారవుతారన్న ఆశతో నోటు అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావురా? రాయి గుర్తు కోటేయండి, మీ భవిష్యత్తును మాత్రం మార్చకండి. అన్నా రాయి గుర్తుకే ఓటేయండి. అరే నడురా మీ లీడర్ దగ్గరికి. అన్నా మనోడు పైసలు వంచంగా పోలీసులకు దొరికిండు. కొంప ముంచేసింది గాడి కొడుకు. ఏం రా, పబ్లిక్ లా అంత ధైర్యంగా పైసలు వంచుతారా? ఏంది, నువ్వు ఎస్ఐవి కదా, నేను గెలిచినాక నిన్ను సిఐ అయితే చూస్తా, కొద్దిగా వదిలేయి కదా. అది గెలిచిన తర్వాత ఇప్పుడేంది మరి? 10 లక్షలు ఇయ్యాలా? నాలాంటి పోలీసు చేతికి దొరకడం మీ అదృష్టం అబ్బా. 1,00,00,000 రూపాయలు ఇస్తా. శంకర్ అన్నా జిందాబాద్. గాడిది చూసి వంచవారా, తెలివి తక్కువ. ప్రతి ఓటికి డబ్బులు ఇవ్వండి రా, ఖచ్చితంగా మనమే గెలవాలి. సరే అన్న. ఒక్కసారి నేను గెలవని అప్పుడు చూపిస్తా. అన్నా ఎలక్షన్లో మీరే గెలిచారు కదా, మంచి పనులు చేసి మంచి నాయకుడు అనిపించుకోనన్నా. సరే, నువ్వు పోయి ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నీ తెలుసుకొని రా. నేను పోయి పై అధికారులకు చెప్తా, డబ్బులు వస్తాయి కదా, మళ్ళీ ఎలక్షన్లకు చూద్దాం. సరేనా? అన్న చాలా మంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు కదా, మీరేం చేయరా ఇక? నీ ఆస్తి మీద తీసుకురా పోరా, అన్నీ ఇద్దాం. నేనెందుకు ఇస్తా అన్న? మరి నేనెందుకు చేయాలరా? నీ కోటేసి గెలిపించారు కదా అన్న. పొట్టిగానే వేసి రారా, ఓటుకు 2000 తీసుకోలే. అయ్యా మేము ఓటేపించి మిమ్మల్ని గెలిపించినాం కదయ్యా, మా వాడకట్టుకు రోడ్ లేదు, వేపించండి అయ్యా. సరే చూద్దాం, వెళ్ళండి. సరే అయ్యా. గెలుసుడు ఆల్సం అత్తరిగా సమస్యలు పట్టుకొని. అయ్యా మా ఊరికి బడి కట్టిస్తా అన్నారు కదా. ఓకే నేను చూస్తా, మీరు వెళ్ళండి. అయ్యా మా ఏరియా కొంచెం నీళ్ళ ప్రాబ్లం ఉంది, చూడండి అయ్యా. అరే ఈ గాడిది, ఓటుకు 2000 తీసుకున్నావు కదా నువ్వు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిండ్రా గెలడానికి, అవన్నీ మళ్ళీ సంపాదించుకోవాలి కదా. అంటే మా గురించి ఆలోచించారా మరి ఇక మీరు? నువ్వేమన్నా నాకు మంచితనంతో నోటేసినావారా నీ గురించి ఆలోచించడానికి? నేను పెట్టిన పెట్టుబడి సంపాదించినాక ఇంకొన్ని డబ్బులు ఎన్కేసుకున్న తర్వాత ఆలోచిస్తారా మీ గురించి? వట్టి ఓటేసినాం కదరా నీకు, మళ్ళోసారైనా న్యాయంగా ఓటేసి మంచోని గెలిపిద్దాం.